గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ట్రాన్ 1 అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. ఈ ట్రాన్ 1 అప్లికేషన్ ఫైల్ చేయడం ద్వారా కలిగే ఉపయోగాలు ఏమిటి, ఎవరు ఫైల్ చేయాలి? ఇప్పుడు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ వాళ్ళలో చాలా మంది కూడా ఇంతకుముందు ఏదో ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద అంటే వ్యాట్ కానీ సర్వీస్ ట్యాక్స్ లేదా సెంట్రల్ ఎక్సైజ్ లాంటి వాటిలో రిజిస్టర్ అయిన వాళ్ళు, వీళ్లకు జూన్ నెలాఖరు వరకు అంటే జిఎస్టీ రావడానికంటే ముందు రోజు వరకు మిగిలిపోయిన క్రెడిట్స్ ఏమైనా ఉంటే వాటిని జిఎస్టీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం, వాళ్ళకి సంబంధించి జిఎస్టీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ట్రాన్ 1 అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది. సో అంటే సెక్షన్ 141 ఆఫ్ సిజిఎస్టీ లేదా హెచ్జిఎస్టీ యాక్ట్ ప్రకారము 36/2017 కంటే నాటికి మిగిలిన వ్యాట్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ వాటికి సంబంధించిన క్రెడిట్స్ని జిఎస్టీలోకి మార్చుకోవచ్చు. ఎలా మారుతుంది? సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ కింద ఉన్న క్రెడిట్ సిజిఎస్టీ కింద, అలాగే వ్యాట్ కింద ఉన్న క్రెడిట్ హెచ్జిఎస్టీ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే క్యాపిటల్ గూడ్స్లో ఏదైనా క్రెడిట్ మిగిలి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్న అసెస్సీ కానీ సర్వీస్ ట్యాక్స్లో ఉన్న అసెస్సీ కానీ ఏదైనా క్యాపిటల్ గూడ్స్ తెప్పించుకుంటే ఏప్రిల్ తర్వాత, అప్పుడున్న సెడ్వాట్ ప్రొవిజన్స్ ప్రకారం ఓన్లీ 50% మాత్రమే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎలిజిబుల్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రిమైనింగ్ 50% తీసుకోవచ్చు. సో ఆ విధంగా మిగిలిన 50% క్రెడిట్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఈ ట్రాన్ 1 అప్లికేషన్ ఫైల్ చేయడం ద్వారా, రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. సో ఇక మూడోది సెక్షన్ 143 ఆఫ్ సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ యాక్ట్. ఇది ఏంటంటే ప్రీవియస్ ట్యాక్స్ రెజిమ్లో అంటే సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ లేదా వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ అవసరం లేని వాళ్ళు కొంతమంది ఉండుంటారు. వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తే, లేదా అప్పుడు ఎగ్జెంప్టెడ్ గూడ్స్ తయారు చేసేసి లేదా ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేసి ఇప్పుడు జిఎస్టీ కింద ట్యాక్స్ కట్టాల్సి వస్తే, అలాంటి వాళ్ళు క్రెడిట్ తీసుకోకుండా మిగిలి ఉన్న ఇన్పుట్స్ కానీ 1 జూలై నాటికి, లేదా సెమీ ఫినిష్డ్ గూడ్స్ కానీ ఫినిష్డ్ స్టాక్ కానీ ఏమన్నా ఉంటే వాటిలో సంబంధించిన ఇన్పుట్స్ కానీ వీటన్నిటిని ఈ ట్రాన్ 1 ఫైల్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ట్రాన్ 1 ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. ముందుగా gst.gov.in వెళ్ళేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వటం ద్వారా మీ అకౌంట్లోకి లాగిన్ కండి. ఇప్పుడు సర్వీసెస్ మీద క్లిక్ చేసేసేయండి. ఇందులో రిటర్న్స్, ఈ రిటర్న్స్లో ట్రాన్సాక్షనల్ ఫార్మ్స్, ఇది ట్రాన్ 1. ఈ ట్రాన్ 1 రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా ఇందాక నేను చెప్పిన క్రెడిట్స్ అన్నీ కూడా మీ అకౌంట్లోకి జిఎస్టీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ ట్రాన్ 1 రిటర్న్ రావాలంటే, మీకు సక్సెస్ఫుల్ కావాలంటే ఇంతకు ముందు 6 months సంబంధించేసి మీరు అన్ని రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలంటే, అంటే మినిమం జనవరి నుంచి జూన్ వరకు మీరు వ్యాట్ ఉంటే వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ ఉంటే సెంట్రల్ ఎక్సైజ్, లేదా సర్వీస్ ట్యాక్స్ ఉంటే సర్వీస్ ట్యాక్స్, అంటే ఆ పీరియడ్ కవర్ అయ్యే వరకు రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ చేసి ఉంటే మాత్రం వస్తుంది. ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఒక్కొక్క టైల్, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్ క్యారీడ్ ఫార్వర్డ్ 5A 5B 5C. ఇందులో మీకు వచ్చే డీటెయిల్స్ ఏంటంటే, ఒకటి సెంట్రల్ ట్యాక్స్ కింద ఉన్నది, అంటే సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీస్ ట్యాక్స్ కింద కానీ ఇంత ముందు ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాలెన్స్ క్రెడిట్, అలాగే స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నది. ఇవి స్టాట్యుటరీ ఫార్మ్స్. ఇది నేను తర్వాత చూపిస్తాను. సెంట్రల్ ట్యాక్స్ ఉన్న వాళ్ళ కింద ఉన్న వాళ్ళు చూపిస్తాను. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ డీటెయిల్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండర్ ఎగ్జిస్టింగ్ లా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మీకు ప్రీవియస్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ వేయండి. అలాగే ట్యాక్స్ పీరియడ్ టు విచ్ లాస్ట్ రిటర్న్ ఫైల్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ లా పార్టన్స్, అంటే ఏ పీరియడ్కి వేశారు లాస్ట్ది, జూన్ 2017, ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫైలింగ్ రిటర్న్ డేట్, బ్యాలెన్స్ ఇన్వాయిడ్ క్రెడిట్ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ద సెడ్ లాస్ట్ రిటర్న్, ఎంత క్రెడిట్ ఉంటే అది వేయండి. అలాగే మీకు
ట్రాన్సాక్షన్స్ ప్రొవిజన్స్ రూల్స్ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh ఉందనుకోండి, కానీ మీకు జిఎస్టీ యాక్ట్ ప్రకారం అందులో 80,000 ఎలిజిబిలిటీ ఉందనుకోండి. సో 80,000 వేయండి, లేదా 1 lakh ఎలిజిబిలిటీ ఉంటే 1 lakh వేసేయండి. తర్వాత దీన్ని సేవ్ చేయండి. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి నేను ఫిల్ చేయలేదు కాబట్టి ఇది చూపిస్తుంది. మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఈ ఎర్రర్ అనేది రాదు మీకు. సో నెక్స్ట్ మీరు సేవ్ చేసిన తర్వాత ఇందులో సెకండ్ పార్ట్, అంటే ఇప్పుడు మనం సెంట్రల్ ట్యాక్స్ వేసాము, ఇప్పుడు స్టేట్ ట్యాక్స్. ఇది కూడా అంతే, యాడ్ డీటెయిల్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అంటే ట్యాక్స్ వ్యాట్ ప్రకారం. దీంట్లో మీకు క్రెడిట్ ఉంటే దాంతోపాటు వ్యాట్ క్రెడిట్తో పాటు ఎంట్రీ ట్యాక్స్ ఏమైనా మీరు పే చేసి అది బ్యాలెన్స్ ఉంటే అది కూడా ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే మీకు రావాల్సిన సి ఫార్మ్స్ ఏమైనా ఉండుంటే దానికి సంబంధించిన వాల్యూ, అలాగే దానికి సంబంధించిన ట్యాక్స్, అలాగే ఎఫ్ ఫార్మ్స్ అని పెండింగ్ ఉంటే దానికి సంబంధించిన వాల్యూ, టర్న్ ఓవరు, దానికి సంబంధించిన ట్యాక్స్. సో ఇది వీటికి సంబంధించిన ట్యాక్స్ ఎంత ఉందో, అంటే సి ఫార్మ్స్ ఎఫ్ ఫార్మ్స్ సంబంధించిన ట్యాక్స్ రివర్స్ చేయాల్సి వస్తాయి. ఎందుకంటే మీకు సి ఫార్మ్స్ ఎఫ్ ఫార్మ్స్ రాలేదు కాబట్టి, సో వాటికి సంబంధించిన ట్యాక్స్ని మీరు రివర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ వేసిన వాల్యూ అంటే ట్యాక్స్ వాల్యూ, ఇక్కడ వేసిన ట్యాక్స్ అమౌంట్ రెండు టోటల్ చేస్తే ఇక్కడ వేయచ్చు. అలాగే హెచ్ కానీ ఎఫ్ కానీ ఐ కానీ ఫార్మ్స్ కానీ పెండింగ్ ఉంటే అవి దానికి సంబంధించిన డిఫరెంట్ ట్యాక్స్ ఇక్కడ. సో మీకు పెండింగ్ ఉన్న ఫార్మ్స్ తీసివేస్తే, అంటే ఇందులో వేసిన దాని తర్వాత మీకు పెండింగ్ ఉన్నాయన్నీ తీసివేస్తే రిమైనింగ్ క్రెడిట్ ఎంత అవుతుందో ఇక్కడ వస్తుంది. సో అలాగే ఇది అయిపోగానే ఇది కూడా సేవ్ చేస్తారు. నెక్స్ట్ స్టాట్యూటరీ ఫార్మ్స్. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ కోసం వేసాను ఇట్లా. ఇది కూడా ఇవి యాక్చువల్గా 1/4/2015 నుంచి 36/2017 వరకు మీరు రిసీవ్ చేసుకున్న ఎఫ్ ఫార్మ్స్, సి ఫార్మ్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టిన్ ఆఫ్ ఇష్యూయర్ మీకు ఎవరైతే పంపించారో వాళ్ళది, వాళ్ళ నేము, సీరియల్ నెంబర్ ఆఫ్ ఫాము, ఎఫ్ ఉంటే ఎఫ్, సి ఉంటే సి, అలాగే అమౌంటు, వ్యాట్ రేటు. సో ఇవన్నీ వేయాల్సి వస్తుంది. సో దీంతో పార్ట్ 5 కంప్లీట్ అవుతుంది. సో ఈ 5A, B, C అనేది 3 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 6 ఇదేంటి, నేను ఇందా చెప్పినట్టుగా సెక్షన్ 140 సబ్సెక్షన్ 2లో దాని ప్రకారం ఏమన్నా క్యాపిటల్ గూడ్స్ సంబంధించి తీసుకోవాల్సిన క్రెడిట్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. దీని మీద కర్సర్ మూవ్ చేయగానే డీటెయిల్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ విచ్ అన్అవైల్డ్ క్రెడిట్ హ్యాస్ నాట్ బీన్ క్యారీడ్ ఫార్వర్డ్. సో ఇది క్లిక్ చేయండి. ఇది కూడా అంతే, సెంట్రల్ ట్యాక్స్ ఉంటే సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఉంటే స్టేట్ ట్యాక్స్, యాడ్ డీటెయిల్స్. ఇక్కడ మీ ఇన్వాయిస్ వైజ్గా డీటెయిల్స్ యూజ్ చేసేసి క్రెడిట్ తీసుకోవచ్చు. అంటే ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, సప్లై రిజిస్ట్రేషన్ నెంబర్ అండర్ ఎగ్జిస్టింగ్ లా. అంటే ఇప్పుడు మీరు సెంట్రల్ ట్యాక్స్ వేస్తున్నాం కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ ఉంటే సెంట్రల్ ఎక్సైజ్, సో సర్వీస్ ట్యాక్స్ ఉంటే సర్వీస్ ట్యాక్స్ వాళ్ళవి, మీ సప్లైర్ది మోస్ట్లీ సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది, ఇది క్యాపిటల్ గుడ్స్ సప్లై కాబట్టి. అలాగే రెసిపియంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండర్ ఎగ్జిస్టింగ్ లా, అంటే మీది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, దాని వాల్యూ ఎంత, ట్యాక్సెస్ ఎంత పే చేశారు. ఇది ఎడ్యుకేషన్ ఎక్సైజ్ డ్యూటీకి సివిటీకి సంబంధించింది. మీకు ఇంకా డౌట్ వస్తే ఇక్కడ ఈ ఐ అన్న దాని మీద ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫో, ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఆన్ విచ్ క్రెడిట్ హ్యాస్ బీన్ పార్షియల్లీ అవైల్డ్. సో అలాగే ఇది ఎస్ఏడి, డీటెయిల్స్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఆన్ విచ్ క్రెడిట్ హ్యాస్ బీన్ పార్షియల్లీ అవైల్డ్, దానికి సంబంధించిన ఎస్ఏడి. టోటల్ ఎలిజిబుల్ ఇన్వాయిడ్ క్రెడిట్ అండర్ ఎగ్జిస్టింగ్ లా, టోటల్ ఇన్వాయిడ్ క్రెడిట్ అవైల్డ్ అండర్ ఎగ్జిస్టింగ్ లా. సో అంటే మొత్తము ఎలిజిబిలిటీ ఎంత ఉంది, మీరు ఎర్లియర్ ఎంత తీసుకున్నారు, ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది. సో 1 lakh క్రెడిట్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి, మీకు 50,000 తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా 50,000 అవుతుంది. అలాగే ఇది కూడా సేవ్ చేయండి. మీరు ప్రతి ఒక్క టైల్ కూడా సేవ్ చేస్తుండాలి, ప్రతి ఒక్క పార్ట్ కూడా సేవ్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే ఈ డేటా మిస్ కాకుండా ఉంటుంది. అలాగే
సేమ్ స్టేట్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళకి కూడా. సెంట్రల్ ట్యాక్స్ అంటే అర్లియర్ సెంట్రల్ ఎక్సైజ్ కింద ఉన్నవాళ్ళు లేదా సర్వీస్ ట్యాక్స్ కింద ఉన్నవాళ్ళు. ఇది స్టేట్ ట్యాక్స్ అంటే అర్లియర్ వ్యాట్ కింద ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మిగిలిపోయిన మొత్తం కూడా స్టేట్ ట్యాక్స్ కింద అంటే ఎస్జిఎస్టీ కిందకి వస్తుంది. అలాగే సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ కింద ఉన్న వాళ్ళకి ఆ మిగిలిపోయిన క్రెడిట్ లేదా బ్యాలెన్స్ క్రెడిట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ ట్యాక్స్ కిందకి వస్తుంది కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ అన్నారు. ఇందులో కూడా అంతే, మీరు ఆ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఇది కూడా సేవ్ చేసేసండి. సో నేను ఫిల్ చేయలేదు కాబట్టి ఇందా చెప్పినట్టుగా ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది 7 టైల్ నెంబర్ 7 అంటే 7A 7B 7C 7D ఇవి డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్. సో మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్షన్ 140 సబ్సెక్షన్ 3 దాని ప్రకారం ఇది 7A డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఇన్పుట్స్, 7B ఎలిజిబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆర్ వ్యాట్ ఎంటర్ ట్యాక్స్, వ్యాట్ అండ్ ఎంటర్ ట్యాక్స్ పేడ్, స్టాక్ ఆఫ్ గూడ్స్. ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ 7A డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఇన్పుట్స్. యాడ్ డీటెయిల్స్. మీకు ఆ రోజుకున్న ఇన్పుట్స్ తాలూకు ఇవి ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, యూనిట్ అంటే అవి కేజెసా నెంబర్సా లేకపోతే ఏంటి, టన్స్ ఉంటే టన్స్ అవి క్వాంటిటీ, అలాగే వాల్యూ, మీరు పే చేసిన డ్యూటీ తాలూకు వివరాలు, డ్యూటీ పేడ్ ఇన్వాయిస్ అవైలబుల్ ఎస్, అలాగే టైప్ ఆఫ్ గూడ్స్, ఇన్పుట్సా సెమీ ఫినిష్డ్ గూడ్సా ఫినిష్డ్ గూడ్సా ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మళ్ళీ సేవ్ చేయండి. నెక్స్ట్ 7B. ఇప్పుడు 7B చూద్దాం. ఏంటి 7B? ఇది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ డ్యూటీ మీరు తీసుకున్న ఇన్పుట్స్ మీద డ్యూటీ కానీ ట్యాక్సెస్ కానీ జూలై 1 కంటే ముందు పే చేశారు. కానీ ఇవి ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ ఇవి మాత్రం జూలై 1 తర్వాత వచ్చినవి. సో అలాంటి వాటికి సంబంధించిన క్రెడిట్స్ కూడా అంటే మీరు జూలై 1 తర్వాత వచ్చినాయి కాబట్టి నార్మల్గా వాటిని న్యాచురల్గానే జూన్ 30th ఫైల్ చేసిన రిటర్న్లో దానికి సంబంధించి క్రెడిట్ తీసుకొని ఉండరు. కాబట్టి అలాంటి పర్టికులర్స్ వాటికి సంబంధించిన క్రెడిట్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ఫామ్ అంటే ఇది ఫిల్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ సప్లయర్, ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, సో ఇవి ఫిల్ చేయడం ద్వారా ఆ డీటెయిల్స్ తీసుకోవచ్చు. కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ మీకు మ్యాక్సిమం 30 days లోపల అంటే జూలై 30వ తారీఖు లోపల మీ బుక్ ఆఫ్ ఎంట్రీలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి, అంటే రికార్డ్ చేసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే దీనికి సంబంధించి క్రెడిట్ తీసుకోవచ్చు. ఇది వ్యాట్ అండ్ ఎంటర్ ట్యాక్స్కి సంబంధించింది. అంటే వ్యాట్ ఎంట్రీ ట్యాక్స్ సంబంధించిన క్రెడిట్స్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే సో ఆ డీటెయిల్స్ని అంటే ఇన్పుట్స్ ఇన్ స్టాక్, ఇన్పుట్స్ కంటెంట్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్. సేమ్ ఇందాక 7Aలో ఉంది సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించింది, అంటే సెంట్రల్ ట్యాక్స్ సంబంధించింది, ఇది వ్యాట్కి సంబంధించింది. ఇది కూడా అంతే, రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక 7D అనేది మాత్రము ఎప్పుడు వస్తుందంటే కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్లో వ్యాట్ సింగిల్ పాయింట్లో ఉంటుంది. సో ఇది మల్టీ పాయింట్ మన స్టేట్స్లో అంటే ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఈ మల్టీ పాయింట్ ట్యాక్స్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్టేజ్లో కూడా సేల్ జరిగిన ప్రతిసారి కూడా వ్యాట్ ఉంటుంది. సో అలాంటి వాటికి కాకుండా సింగిల్ పాయింట్లో ట్యాక్స్ వ్యాట్ ఉన్న వాటికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. అలాగే 8 డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెన్వాట్ క్రెడిట్ ఫర్ రిజిస్టర్డ్ పర్సన్స్ హ్యావింగ్ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్స్. అర్లియర్ సర్వీస్ ట్యాక్స్ కింద సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ ఉండేది. అంటే కంట్రీ మొత్తం మీద ఎన్ని బ్రాంచెస్ ఉన్నా, ఎన్ని స్టేట్స్లో ఆపరేషన్స్ జరిగినా సరే సో వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకటే సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ తీసుకునేవాళ్ళు. ఆ విధంగా సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే దానికి సంబంధించిన క్రెడిట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ నెంబర్ 8 ఫిల్ చేయటం ద్వారా ఆ మిగిలిపోయిన క్రెడిట్స్ని డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్కి అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చొప్పున ఉంటే ఒకటే పాన్ నెంబర్తో ఉండాలి, డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ స్టేట్ వైజ్గా ఉంటుంటే అలాంటి వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ టైల్ 8 అనేది దానికి సంబంధించింది.
ఇక టైల్ 9 అనేది జాబ్ వర్క్ సంబంధించింది. ఇది సెంట్ యాజ్ ప్రిన్సిపల్, అంటే మీరు ప్రిన్సిపల్గా మీరు జాబ్ వర్క్ ఏమైనా గూడ్స్ పంపించి ఉంటే, అంటే జూలై 1 కంటే ముందు ఆ పర్టికులర్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ సెంట్ యాజ్ ప్రిన్సిపల్ టు ద జాబ్ వర్కర్ అండర్ సెక్షన్ 141. ఇది డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ విత్ జాబ్ వర్కర్, దానికి సంబంధించిన HSN నెంబర్, డిస్క్రిప్షను, ఇలాంటి పర్టికులర్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది 10A 10B అనేది ఇది ఈ సెక్షను SGST యాక్ట్ సంబంధించింది. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్లో ప్రిన్సిపల్ తరపున గూడ్స్ ఏదైనా ఏజెంట్ దగ్గర ఉన్నప్పుడు లేదా ఏజెంట్ దగ్గర ఉన్న గూడ్స్ సంబంధించి కానీ క్రెడిట్ తీసుకోవాలంటే ఈ టైల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది 142(11)C, అంటే జిఎస్టీ కంటే ముందు ఏదైనా అగ్రిమెంట్ ప్రకారం కానీ కాంట్రాక్ట్ ప్రకారం కానీ వ్యాట్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ రెండు కట్టుండేసి దానికి సంబంధించిన సప్లై 1 జూలై తర్వాత చేసి ఉండేసి దానికి జిఎస్టీ అప్లికబుల్ అయ్యేటట్టయితే అంతకుముందు కట్టిన వ్యాట్ని కానీ లేదా సర్వీస్ ట్యాక్స్ కానీ క్రెడిట్ తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్స్ ఫిల్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబరు, అప్పుడు ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డాక్యుమెంట్ డేటు, ట్యాక్స్ పేడ్, సర్వీస్ ట్యాక్స్ పేడ్. సో ఇది వ్యాట్ పేడ్, ట్యాక్స్ పేడ్ అంటే వాల్యూ యాడ్ ట్యాక్స్. సో ఈ టైల్ ఫిల్ చేయడం ద్వారా ఈ క్రెడిట్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక ఇది అప్రూవల్ బేసిస్లో లాస్ట్ 6 మంత్స్లో ఏమైనా పంపించి ఉంటే, లాస్ట్ 6 మంత్స్లో అంటే జిఎస్టీ అపాయింటెడ్ డేట్ కంటే ముందు, సో లాస్ట్ 6 మంత్స్లో ఏమైనా పంపించుంటే వాటి తాలూకు పర్టికులర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఈ టైల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని పర్టికులర్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు వచ్చిన క్రెడిట్స్ మొత్తం కూడా, అంటే ట్రాన్స్ఫర్ అయిన క్రెడిట్స్ మొత్తం కూడా మీ క్రెడిట్ లెడ్జర్లో కనబడుతుంది. సో ఒకసారి అవి ఎన్షూర్ చూసుకొని కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటే మీకు ట్రాన్ 1 సక్సెస్ఫుల్గా పూర్తయినట్టే.